ఆత్మీయ తల్లి గారికి అలాగే నా తోటి సేవకులకు పరిచారకులకు సంఘానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పునరుత్థాన దినమందు ఈ విధంగా మనం దేవుని ఆరాధించడానికి దేవాదేవుడు సహాయం చేశాడు. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 1 నుంచి 23 వచనాలు మనం ధ్యానం చేయగలిగితే, రాజు అయిన ఫరో యొక్క రాజీ కుయుక్తులు ఆల్రెడీ మీకు వాట్సాప్ చేశాను. మన ఈనాటి సందేశం మీకు వాట్సాప్లో పంపించడం జరిగింది. 4 కుయుక్తుతో కూడిన ప్రతిపాదనలు ఆనాటి రాజు ఫరో రాజు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మొదటి వచనం మనం చదివితే, తరువాత మోసే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు. చాలండి, సమయం లేదు. మీరు అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదువుకోనండి. మొదటి వచనం నుండి 23వ వచనం వరకు మనం చూస్తే ఈ సందర్భాన్ని మనకు అర్థమవుతాం. ఫరో రాజు యొక్క రాజీ కుయుక్తులు 4 కుయుక్తులతో కూడిన ప్రతిపాదనలు చేశాడు. 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు బానిసత్వాన్ని అనుభవిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించటానికి, ఒక ఉత్సవం చేయటానికి, ఒక పండుగ జరుపుకోవటానికి, జీవన దేవుని ఆరాధించటానికి ఏమంటే మాకు అవకాశం ఇవ్వండి అని దేవుని సేవకులు, యాజకులు మోసే అహరోనులు ఇరువురు దేవుని ఆజ్ఞగా ఫరోకు తెలియజేస్తే ఏమంటున్నాడు? నేను పంపించుటకు లేకపోతే మీ దేవుడు ఆజ్ఞాపించుటకు ఎవడు? దేవుడు ఎవడు? యెహోవా ఎవడు? ఆయన మాట నేను ఎందుకు వినాలి? ముఖ్యంగా నేటి దినాల్లో మనం గమనిస్తే సాతానుడు కూడా కుయుక్తితో కూడిన కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించటానికి పూనుకున్నప్పుడు వాడు ఆరాధించకుండా చేస్తూ ఉంటాడు. కొన్ని కుతంత్రాలు, కొన్ని ఆటంకాలు, కొన్ని అభ్యంతరాలు కలిగి చేస్తాడు. ఇంచుమించుగా మార్చి నెల 22 నుండి మనం ఆరాధించలేకపోతున్నాం. మధ్యాహ్నంలో ఇంట్లో ఆరాధిస్తున్నాం కానీ అది తృప్తిగా లేదు. దేవుని సన్నిధిలో ఉన్న తృప్తి, ఆనందం, సంతోషం మరి ఎక్కడ మనకు దొరకదు. సాతాను కూడా ఒక నిజ క్రైస్తవుడు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించటానికి రకరకాల ఆటంకాలు. కొరింథీ పత్రిక చూడండి, 2వ పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయం 11వ వచనంలో పౌలు అంటాడు, సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాదు అంటాడు. సాతాను యొక్క తంత్రాలు గమనించారా? ప్రతి క్రైస్తవుడు సాతాను యొక్క తంత్రాలు ఎరగాలి. అది మనం ఎరిగినప్పుడే జయించగలం. అందుకే పౌలు గారు ఈ సంఘానికి రాస్తూ అంటున్నాడు, లాస్ట్ మాట, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను యొక్క తంత్రాలు మనం ఎరగని వారము కాము. నిజమే, మనము ఎరిగి ఉన్నాము కనుక చాలా జ్ఞానముతో, వివేకముతో, విచక్షణతో దేవుని ఆరాధించడానికి కోరుకోవాలి. మొదటి మాట నిర్గమకాండములో మనం చూస్తే 8వ వచనం, ఇందాక చూసిన 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే ఫరో అంటున్నాడు, ఈ రాజు అంటున్నాడు, ఆయనను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు. చాలండి, నేను చదువుతాను, దయచేసి వినండి శ్రద్ధగా, ముగిస్తాను అన్నమాట. త్వరగా వింటున్నాను. మొదటిగా ఫరో రాజు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు సోమరులు.
పని మానేసి పనిని విడిచిపెట్టి దేవుని ఆరాధించడానికి వెళ్తారంట, ఉత్సవం చేసుకోవడానికి వెళ్తారంట. వారు దేవుణ్ణి ఆరాధించడానికి సమయం కావాలంట. అసలు మీరు సోమరులు. ఏమంటున్నాడు పరో? మీరు సోమరులు. నేను అప్పగించిన ఇటుకల పని విడిచిపెట్టి లెక్క ప్రకారం అప్పగించకుండా చేయకుండా ఏ వంక దొరకలేదు, ఇప్పుడు పని ఎగ్గొట్టి వెళ్ళిపోవడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. 17వ వచనం నేను చదువుతాను చూడండి. అందుకు అతడు, మీరు సోమరులు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. వింటున్నారా? ఏమంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ? మీరు సోమరులు, పని చేయడానికి బద్ధకం, మీకు పని చేయడం మానేసి సోమరులు కనుక మా దేవునికి బలి అర్పించడానికి వెళ్తాను. ముఖ్యంగా ఆత్మీయ సందేశం ఏమిటి ఇందులో అంటే, గమనించండి, సాతానుగాడు ఈనాటి క్రైస్తవుల్ని ఎక్కువ పని కలిగేటట్లు చేస్తున్నాడు. ఉత్సవం జరుపుకోవటానికి వారికి ఇష్టం లేదు, మనం దేవుని ఆరాధించడానికి వారికి ఇష్టం లేదు. ఈ దినాలలో ఆదివారం దేవుని సన్నిధిలో నిలవవలసిన క్రైస్తవుడు దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నాడు. కారణం ఏమిటి? ఇక్కడ బరో అంటున్నాడు, ఇంతవరకు ఇటుకలు కాల్చడానికి మీకు గడ్డి ఇచ్చాను కానీ ఇక మీదట గడ్డి ఇవ్వబడదు, ఆ గడ్డి కూడా మీరే సమకూర్చుకోవాలి. మరి గడ్డి ఇవ్వట్లేదు కదా అని లెక్క తగ్గిందా? ఒప్పుకోను. లెక్కలాగే ఉండాలి. రోజుకి 1000 ఇటుకలు చేసేవారు ఇప్పుడు గడ్డి ఇవ్వకపోయినా, గడ్డి మీ అంతటా మీరే సంపాదించుకోవలసి వచ్చినా, మీరే తెచ్చుకోండి అని చెప్పినా 800కి 700కి లెక్క రాకూడదు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 9వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. సాతాను కూడా ఎక్కువ పని ఆదివారమే కల్పిస్తాడు. ఏ రోజైతే మనం దేవుడిని ఆరాధిద్దాం అనుకుంటామో, దేవుని సన్నిధికి వెళ్దాం అనుకుంటామో, 9వ వచనం చదువుతున్నాను, ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయకపోవాలను అంటున్నాడు. ఇంతవరకు మనం చూసి చూడనట్టు వదిలేశాం, ఇప్పుడు దేవుడిని ఆరాధించడానికి వెళ్తానంటున్నారు కనుక వీళ్ళని ఎవరిని గనికరించద్దు, ఇంకా ఎక్కువ పని వారి చేత చేయించవాలని. ఎంత విచిత్రం అంటే, సాతానుగాడు నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించకూడదు. దేవుని సేవించడం సాతానికి ఇష్టం లేదు, దేవుని పూజించడం సాతానికి ఇష్టం లేదు, ఒక ఉత్సవం జరుపుకోవడం సాతానికి ఇష్టం లేదు. అందుకే వాడు ఏం చేస్తాడు? ఎక్కువ పని ఆదివారమే లేని పనులన్నీ పెంచుకుంటాం. గమనించారు? మీరు వచ్చిన భాగాలన్నీ చదవండి. సోమరులు అంటాడు. ముఖ్యంగా మీరు పని చేయండి, పంపడానికి వీలు లేదు, లేక మీరు వెళ్ళటానికి వీలు లేదు, మీ దేవుని ఆరాధించడానికి వీలు లేదు. మరీ ఎక్కువ పని కల్పించి వాళ్ళకి సమయం లేకుండా చేసేసాడు. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం? ఎక్కువ పని పెట్టుకుంటాం. సన్నిధికి వెళ్ళడానికి, సన్నిధిలో సాగిలు పడటానికి, కూర్చోటానికి, మోకరించడానికి ఎక్కువ సమయం వెచ్చించడానికి ఎక్కువ పని పెట్టుకున్నాం కనుక నాకు టైం లేదు, నేను చాలా పని కలిగి ఉన్నాను, నేను వెళ్ళాలి, నేను చాలా బిజీగా ఉన్నాను. గమనించారా? ఇదంతా సాతానుడి యొక్క ప్లాన్. రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యంలో నుంచి చూడండి, నిర్గమకాండం, దానికి ముందుగా లోక గ్రంథకర్త ఏమంటాడో చూద్దాం. లోక గ్రంథకర్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా మార్తా అను ఒక స్త్రీ తన ఇంట చేర్చుకొనెను. మరియా అను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా చూడండి, విస్తారమైన పని పెట్టుకొనడం చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచి నీకు చింత లేదా? చాలు. ఈ సందర్భం మనకు బాగా తెలుసు. ప్రభువు యేసుక్రీస్తు వారిని
అక్కచెల్లెలిద్దరు ఇంటికి ఆహ్వానించారు. ఏమండి, ఆయన పాదాల చెంత జీవగల దేవుని మాటలు వినటానికి కూర్చోవలసిన ఏమండి అక్కచెల్లెలిద్దరు చేసిన మిస్టేక్ ఏమిటి? మాత ఏం చేస్తుంది? ముఖ్యంగా ఏమంటే విస్తారమైన పని పెట్టుకొని వచ్చింటారు. అక్కడ నిర్గమకాండంలో ఏం చేస్తున్నాం? ఎక్కువ పని చేయంపోవాలను. చాలా మంది వారి జీవితాల్లోనికి ప్రభుని ఆహ్వానిస్తారు కానీ ఏమంటే సరైన రీతిలో ఆరాధించలేరు, సరైన రీతిలో శ్రద్ధగా దేవుని మాటలు వినలేరు. పైగా అంటుంది, నేను పని చేస్తున్నాను, నా సహోదరి మరియా ఏ సహాయము చేయట్లేదు. నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా. వింటున్నారా? పని 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 పని. ఈ రాజీతో కూడిన కుయుక్తులు పరో రాజు పన్నాడు. వీళ్ళు పనిలో పెట్టేస్తే, ఎక్కువ పని వీరికి అప్పగిస్తే ఇక దేవుడు లేడు, ఉత్సవము లేదు. సాతాను గారు కూడా ఈ దినాలలో మనం ఏమంటే చాలా బిజీగా ఉండేటట్లు చేస్తాడు. ఏదో సంపాదించేద్దాం, ఏమంటే ఏదో సాధించేస్తున్నాం అన్నట్లుగా పని కల్పిస్తాడు. దేవుణ్ణి విడిచిపెట్టి ఏ పని చేసినా సక్సెస్ కాలేదు. అదిగా అంటున్నాడు, మాత మాత ప్రభు యేసుక్రీస్తు వారు అంటారు, నువ్వు విస్తారమైన పనిపాట్ల చేత తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే, అది మరియా ఏర్పరచుకొనెను. స్తోత్రం చెప్తామా? వింటున్నారా? అవసరమైనదేదో అనవసరమైనదేదో మనం ఎరగాలి. అది ఎరగకుండా దుష్టుడు తన తంత్రాల చేత నిన్ను పాడు చేస్తాడు. దుష్టుడు దాన్ని తెలుసుకొని ఇవ్వడు. ఏది అవసరం అంటే దేవుని సన్నిధి మొదట మనకి ఉండాలి, తర్వాత మిగతావన్నీ. ఏమే ప్రాముఖ్యమైనది ఏది? ప్రథమముగా మత్తయి సువార్త 6:33 అంటాడు, ఆయన రాజ్యమును మొదట వెతకండి. మొదట ఏమిటి వెతకాలి? ఆయన రాజ్యమును నీతిని వెతకండి. అప్పుడు మీకు కావలసిన బట్ట, మీకు కావలసిన గృహం, మీకు కావలసిన ఫుడ్ ఆయనే సమకూరుస్తాడు. కానీ మనము మొదట దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం మానేసి ఈ తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి కావలసిన వాటి కొరకు ప్రయాసపడుతుంది. రెండవది చూద్దాం, నిర్గమకాండము 8వ అధ్యాయం. ఈ 4 కుయుక్తులలో రెండవ కుయుక్తి ఏమిటంటే, ఫరో రాజు అంటున్నాడు, దూరం పోవద్దు, వెంట వెళ్ళండి దేవుణ్ణి ఆరాధించడానికి. మొదట ఏం చేశాడు? పని ఎక్కువగా కల్పించాడు. ఇటుకలు నాకు లెక్క సరిపోవాలి, గడ్డలు నేను ఇవ్వను, ఏమంటే సోమరులు మీరు, పనికి దొంగలు మీరు, నానా విధాలుగా బంధించేశాడు. రెండవది 8వ అధ్యాయం చూస్తే దయచేసి చూడండి, 28వ వచనం. నిర్గమకాండము 8వ అధ్యాయము 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును బోధించెదను గాని గమనించారా? దూరం పోవద్దు. అంటున్నారా? వెళ్తే వెళ్ళండి. మోసే అహరోనులు దేవుని యొక్క ఆజ్ఞను ఫరోకు తెలియజేసినప్పుడు రెండవ మాటగా అంటున్నాడు, వెళ్తే వెళ్ళండి, మీ దేవునికి బలి అర్పించండి, కానీ దూరంగా పోవద్దు. నేను తినాన్న శాతాను గాడు కూడా నిన్ను నన్ను ఇదే తంత్రంలో పడేస్తున్నాడు. కుయుక్తితో కూడిన తంత్రాలతో కూడిన ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. లోకాన్ని విడిచి దూరంగా పోనివాడు నిన్ను, ఆచారాలు విడిచి దూరంగా నేను పోనివాడు. ఏమిటి? ఏది పాపమో ఏది చెడో దాన్ని విడిచిపెట్టి దూరంగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే నిన్ను నన్ను పోనివాడు. వాడు అంటాడు, అందరిని వదిలేసి ఏం సాధిస్తావమ్మా? మీ పాస్టర్ గారు చెప్పినట్లు అందరిని వదిలేసి ఏకాకలాగా బతుకుతావా? నీ దేవుని గ్రంథం, బైబిల్ గ్రంథం చెప్పిందని చెప్పి ప్రత్యేకంగా ఉండడానికి మమ్మల్ని అందరిని వదిలేస్తావా? అప్పుడు మనకు అనిపిస్తుంది, నిజమే కదా, అందరిని వదిలేసి నేను ఎలా బతుకుతాను? వారుంటే కదా నేనుండేది, బంధుబలగం ఉంటే కదా నేను బ్రతికేది, నేను జీవించేది, కలిసిమెలిసి ఉంటేనే కదా. కానీ బైబిల్ అంగీకరించట్లేదు. ఎవరిని బోధిస్తుంది ఇక్కడ? చూడండి, ప్రసంగి గ్రంథం మనం చూస్తే 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 16వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అధికముగా నీతిమంతుడు అయి ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేలా నాశనము చేసుకుంటావు.
ఇది లోకతత్వం. గమనించారు. పవిత్రుడిగా జీవిస్తే ఏం సాధిస్తావయ్యా? నీతిగా బ్రతకడం వల్ల ఏంటి లాభం? అలా జీవించడం వల్ల నిన్ను నీవేలా నాశనం చేసుకుందువు? పరిశుద్ధంగా బ్రతికితే నాశనం అయిపోతామా? నీతిగా బ్రతికితే నాశనం అవుతామా? బాగుపడతామా? నీతిగా పరిశుద్ధంగా బ్రతకడం వల్ల దేవునికి దగ్గర అవుతాం. కానీ కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏమంటే నీతి పరిశుద్ధత అంటావు, ప్రత్యేకత అంటావు, ఏమంటే నేను ఎవరితో ఉండనంటావు. దానివల్ల నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. ఆది కాండములో అబ్రహాం గారు ఏమంటే దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి 13వ అధ్యాయంలో లోతును పిలిచి అంటున్నాడు, నీ పనివారికి నా పనివారికి కలహం ఉండకూడదంటే నువ్వు ఒక చోట నేను ఒక చోట ఉండటం మంచిది. వింటున్నారా? మనం సపరేట్ గా ఉండటం మంచిది, దూరంగా ఉండటం మంచిది. లేకపోతే గొడవలు, అల్లర్లు, సమస్యలు. దయచేసి చూడండి 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకమునకు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీరు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి అబ్రహాం కనానులో నివసించాను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండేది. గమనించారా? సొదొమ గొమొర్రా ఎందుకు నాశనం అయిందో మనకి తెలుసు. ప్రజలందరూ ఎలాంటి వారు? దుష్టులు, దుర్మార్గులు, పాపులు. ఏమంటే ఎందుకు దేవుడు తన అగ్ని కుమ్మరించాడో మనకి తెలుసు. మనము లోకానికి దూరంగా ఉండటం దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. కానీ ఫరో అంటున్నాడు, మీరు వెళ్తే వెళ్ళండి కానీ దూరం పోవద్దు. ఏమంటే సేవకుడు అలాగే చెప్తాడు, సంఘాలు అలాగే చెప్తాయి, దేవుని వాక్యం అలాగే చెప్తారు. కానీ మనం మాత్రం ఎవరిని విడిచిపెట్టకూడదు అన్నట్లు కొంతమంది వచ్చారు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదివితే కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని గమనించారా? ప్రత్యేకంగా ఉండమని బైబిల్ బోధిస్తాం. దుష్టులకు దూరంగా ఉండమని బైబిల్ బోధిస్తాం. పాపులకు దూరంగా ఉండమని 1 కీర్తనలో మనం చూస్తున్నాం. దుష్టుల ఆలోచన చెప్పన నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు. కానీ ఫరో కుయుక్తి చూడండి, మీరు వెళ్ళండి, ఉత్సవం జరుపుకోండి, మీ దేవుని ఆరాధించండి, బలులు అర్పించండి, కానీ దూరము పోవద్దు. 3వ సత్యం చూద్దాం, సమయం అవుతుంది కనుక. నిర్గమకాండము 10వ అధ్యాయము దయచేసి చూడండి, 11వ వచనాన్ని చదువుకుందామండి. నిర్గమకాండము పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి దేవుణ్ణి సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి గమనించారా? ఇప్పుడు 3వ కుయుక్తి చూడండి. రాజు కుయుక్తులు ఏమిటంటే వెళ్తే వెళ్ళండి, వెళ్తున్నారా, దూరంగా పోవద్దు అన్నాడు 2వ మాట. 3వ మాట అంటాడు వెళ్తే వెళ్ళండి, పురుషులు మాత్రమే వెళ్ళండి. ఈ రోజుల్లో సంఘాలకు వచ్చేది ఎవరంటే ఎవరి కుటుంబానికి ఒకరు, స్త్రీయో పురుషుడో, లేకపోతే పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు. మీరు వెళ్ళండి, ఉత్సవం జరుపుకోండి. ఎవరు వెళ్ళాలంటే పురుషులు మాత్రమే.
మీరు ఉత్సవం చేయడం ముఖ్యం, కానీ మీ భార్యలు మీ పిల్లలు ఇక్కడ ఉండిపోవాలి. దేవుని చిత్తం కాదు అది. కుటుంబ సమేతముగా దేవుని ఆరాధించడం దేవుని చిత్తం. దేవుని నామానికి మహిమ కలుగును. కానీ కుయుక్తి చూడండి, ఫరో యొక్క కుయుక్తి ఎలా ఉందంటే పురుషులు మాత్రమే వెళ్ళండి. అదే కదా మీరు కోరుకుంటున్నారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీ ఇష్టం. నేనైతే నేనును నా ఇంటి వారును, గమనించండి, నేనును నా ఇంటి వారు కుటుంబం అంతా జీవం గల దేవుణ్ణి సేవిస్తాం. గమనించారా? ఫరో యొక్క కుయుక్తి చూడండి. మీరు వెళ్తే వెళ్ళండి, ఉత్సవం జరుపుకోండి, కానీ ఏమంటే పురుషులు మాత్రమే వెళ్ళండి, మీ పిల్లలు మీ భార్యలు ఇక్కడనే ఉండిపోవాలి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే పౌలు గారు అంటున్నారు జైలధికారితో, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కుటుంబం రక్షింపబడటం దేవుని చిత్తం. కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో నిలబడటం దేవుని చిత్తం. సాగిలపడటం దేవుని చిత్తం. ఉత్సవం జరుపుకునేటప్పుడు, పండుగ జరుపుకునేటప్పుడు, ఆరాధన చేయటానికి వెళ్ళేటప్పుడు మనం అందరం కుటుంబ సమేతంగా ఆయన ఎదుట మనం నిలవాలి. కానీ రాజు అయిన ఫరో అంటున్నాడు, ఏమని? మీరు వెళ్తే వెళ్ళండి, మీ పిల్లలు ఇక్కడ ఉండాలి అని చెప్తున్నారు. ఒక 3 కిలోమీటర్ల దూరం మీరు వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళండి, పురుషులు మాత్రమే వెళ్ళండి. ఎంత భయంకరం! 430 సంవత్సరాల తర్వాత దేవుడు ఆజ్ఞాపిస్తే అవకాశం ఇవ్వట్లేదు. అలాగే మన జీవితాల్లో కూడా రేపు ఏమంటే అవకాశం ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. ఏమే ఇప్పుడు మనం బయలుతో వచ్చాం దేవుని సన్నిధి, అవునా? కొద్దిమందిగా వచ్చాం, మంచిదే, ఇలా రావడం మంచిదే. వీలైతే 2వ ఆరాధన అమ్మగారు పర్మిషన్ ఇస్తే మనం ఏం చేయాలి? ఎక్కువ జనం అయితే ఒక 2-3 ఆరాధనలు పెట్టుకోమన్నారు గవర్నమెంట్. ఒక ఆరాధనలో ఎక్కువ జనం మాత్రం ఉండకూడదు, కానీ కుటుంబం అంతా దేవుని దగ్గరికి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును. ఎవరో ఒకరు వచ్చి ఆరాధించేస్తారంటే సరిపోదు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటున్నాడు నోవాహుతో, నోవాహు, ఈ తరం వారిలో నీవే నీతిమంతుడు, నీవే నీతిమంతుడు అయి ఉండుట సూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఎవరంట? కుటుంబమా ఒంటరిగా? నీవును నీ ఇంటి వారును రక్షింపబడటం నాకు ఇష్టం. ఈ జల ప్రళయంలో కొట్టుకొని పోవడం నాకు ఇష్టం లేదు. నీవు నీతిమంతుడు కనుక నీ ఇన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా రక్షించాలనుకో, నీవును నీ ఇంటి వారును వానలోనికి ప్రవేశించాడు. కుటుంబం రావాలి దేవుని దగ్గరికి, కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించాలి. మనం కూడా కొన్నిసార్లు ఏమంటారు. 4వ విషయం చూద్దామండి. నిర్గమకాండం దయచేసి 10వ అధ్యాయం 24వ వచనం. మోషే మేము ఆ దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలులు నిమిత్తమును హోమార్పణ నిమిత్తమును 10వ అధ్యాయం ఫరో మోషేను పిలిచి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. చూడండి, ఫరో 4వ విషయం అంటున్నాడు, వాళ్ళని పిలిపించి అంటున్నాడు, మీరు యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడే ఉండవలెను. 4వ కుయుక్తి. 3వ మాటగా పురుషులు మాత్రమే వెళ్ళమన్నాడు. ఇప్పుడు 4వ మాటగా అంటున్నాడు, లేదులే, వెళ్తే వెళ్ళండి, కుటుంబ సమేతంగా పిల్లలతో కూడా వెళ్ళండి, భార్యలతో కూడా వెళ్ళండి, స్త్రీ పురుషులు వెళ్ళండి, కానీ మందలు పశువులు గొర్రెలు సమస్తము ఈ ఐగుప్తులోనే విడిచిపెట్టండి. ఎంత కుయుక్తి చూడండి. దేవునికి అర్పణ అర్పించకపోతే, నైవేద్యం అర్పించకపోతే అది ఆరాధనే కాదు. ఆరాధన అయిపోయిన తర్వాత మనం కానుకల పాట పాడుతూ అర్పణలు ఎందుకు వేస్తామంటే ఆరాధనలో ఒక భాగం కృతజ్ఞత అర్పణ అనేది మనం దేవుని దగ్గరికి తీసుకొస్తాం. మన కష్టార్జితాన్ని దేవుని దగ్గరికి తీసుకొస్తాం. ఇప్పుడు ఇవేమి తీసుకువెళ్ళొద్దు అంటున్నాడు. అంటే ఉత్సవం జరుపుకోవడానికి వెళ్తున్నారు, కానీ అర్పణ అయితే లేదు. వాడు ఎంత కుయ్యంతో చూడండి. అన్ని అక్కడ మోసే ఏమంటున్నాడు చూద్దాం. 25వ వచనం. మోసే మేము మా
మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పముల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలెను. మా పశువులు మాతో కూడా రావలెను. ఒక్క డెక్కైనను విడవబడదు. యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. పర్వత అంటున్నాడు, చాలమ్మా, పర్వత అంటున్నాడు, మేము ఒక డెక్కైనా విడవలేము. అక్కడ దేవునికి హోమం చేయాలి, అక్కడ దేవునికి బలి అర్పించాలి, అక్కడ ప్రతిష్ఠింపబడిన అర్పణలు అర్పించబడాలి. ఇవి తీసుకెళ్తే గాని ఉత్సవము జరగదు. సాతాను గాడు ఏమండి, నువ్వు వెళ్తే వెళ్ళు మందిరానికి. గమనించారా? సేవకు కానీ ప్రతిష్ఠించుకున్నావు, ఏమంటాడు సాతాను? వెళ్తే వెళ్ళు మందిరానికి, నీ ఆస్తి కానీ సమర్పించేసావు సుమా, నీ కానుకలు నీ దశమ భాగాలు సమర్పించేసావు సుమా, నిన్ను నీవు సమర్పించుకున్నావు సేవకి. ఏమండి, నువ్వు సమర్పించుకోవడం సాతానికి ఇష్టం ఉండదు. కృతజ్ఞత అర్పణలు చెల్లించడం దేవునికి ఇష్టం ఉండదు. వెళ్తే వెళ్ళు, అర్పణ మాత్రం వేయటం, దేవునికి అర్పణ వేయటం, అర్పణ అర్పించడం సాతానికి వాడికి ఇష్టం ఉండదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, చాలా మందికి తెలియదు, అర్పణ అయిపోవడం వల్లనే సమస్య. ఇంకా విచిత్రం చెప్పనా, రేపు రెండవ రాకడలో దశమ భాగం ఇవ్వలేని వారు ఎత్తబడారు. నమ్మరు, ఎవరు నమ్మరు, ఎవరికి అర్థం కాదు. ఈ దశమ భాగాలు ఎగ్గొట్టే వాళ్ళు విడవబడతారు. ఇంకా విచిత్రమైన స్టోరీ చెప్పనా, దశమ భాగాలు అర్పించలేని వారు బలలో చేయవేయకూడదు. అందరూ సహజంగా అలవాటుగా వాడుకగా బల తీసేసుకుంటాం. మరి ఇది ఇలా ఉంచండి భూమి మీద, ఇది రేపు రెండవ రాకడలో కొనుక్కోబడాలి, ఆ నిత్య జీవాన్ని అనుభవించాలి. ఏమంటే ఆ నిత్యత్వంలో దేవునితో సదాకాలం మనం ఉండాలి అంటే ముఖ్యంగా ఆయన చూసేది ఏమిటి? అర్పణ, త్యాగం, సమర్పణ. మన హృదయపూర్వకమైన కానుకలు బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే అంటాడు మోషే, ఒక్క డెక్కైనను మేము విడము, అర్పణ మా దేవునికి మేము అర్పించాలి. స్తోత్రం చెప్తావా? ఆరాధన చేయమంటున్నాడు. ఏం ఆరాధన చేస్తాం? దూరం పోవద్దు అంటాడు. పురుషులు మాత్రమే వెళ్ళండి అంటాడు. వెళ్తే వెళ్ళండి కుటుంబము, కానీ మీ పశువు మందులన్నీ ఇక్కడే ఉండిపోవాలంటాడు. ఎక్కువ పని కల్పిస్తే అక్కడ కదలలేరు అంటాడు. పెట్టాడా? ఆ రోజు ఒక కేజీ పప్పు నానబెట్టాం అనుకో, గ్యాన్ వేసుకోవడానికి సరిపోదు సాయంత్రం. అందుకే శనివారం సాయంత్రం నుంచే పోయి ఆర్పియా. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమన్నా నిర్గమకాండం 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏమిటి? మీరు విశ్రాంతి దినమందు, పరిశుద్ధ దినమందు, అశుద్ధింపబడిన దినమందు ఏ పని చేయకూడదు. ఏ పని నీవైనా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ దాసి పిల్లలైనా ఏ పని చేయకూడదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? సాతాను వాడి యొక్క తంత్రం ఏమంటే పని కల్పిస్తూ ఉన్నాడు. 4 ఎత్తులు చూస్తాం. ఒకటేమంటే మీరు సోమరులు. ఏమన్నాడు? మరో రాజు యొక్క కుయుక్తి ఏమంటే మీరు సోమరులు, పని కొట్టి దేవుని ఆరాధిస్తారా, అందుకు పని ఎక్కువ చేస్తాడు. సాతాను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు మనకి? ఆ రోజే ఏదో ఎమర్జెన్సీ, ఆ రోజే శరీరంలో బలహీనత, ఆ రోజే హాస్పిటల్, ఆ రోజే ఆర్థిక సమస్యలు, ఆ రోజే గొడవలు, ఆ రోజే ఎక్కడికో క్యాంపు. ఏ రోజు దేవుని ఆరాధించవలసిన ఆ పునరుత్థాన దినం. గమనించారా? రెండవది ఏమిటి? దూరం పోవద్దు. దేవుని ఆరాధించడానికి ఈ శ్రాపగ్రస్తమైన ఆచారాలు విడిచిపెట్టి దూరంగా ఉండకపోతే మనం అశుద్ధింపబడం. వింటారా? ప్రత్యేకంగా ఉండాలి. ఏ కలహము ఉండకూడదు. అంటే దేవుని మనం మహిమపరచాలంటే వాక్యం ప్రకారంగా ఏమంటే దుష్టునికి మనం చాలా దూరంగా ఉండాలి. అందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది కనుక ఏం చేస్తుందంట? ఎంత మంచోడైనా పాడైపోతాం. అందుకే వారికి మనం దూరంగా ఉంటాం. కానీ పరో అంటున్నాడు, మీరు దూరంగా పోవద్దు, ఆచారాలకు దూరంగా ఉంటాం. అమావాస్య, పౌర్ణమి, ఈరోజు బయటికి రాను, ఇవి కాదు మనం పాటించవచ్చు. వింటున్నారా? వీటికి ఏమన్నా మనం ఆచారాలకి, లోక సంబంధమైన ఆచారాలకి, పద్ధతులకి కాదు, దేవుని కొరకు ప్రత్యేకింపబడాలి. మూడవదిగా పురుషులు మాత్రమే వెళ్ళండి, పిల్లలు భార్యలు ఇక్కడే ఉండండి.
ఎంత కుయించు. దేవుడికి ఇష్టం ఏమిటంటే నీతిమంతుడు నోవాహు, నీవు నీ ఇంటి వారు. యెహోషువ అంటాడు నేను నా ఇల్లు. పౌలు అంటాడు జైలధికంతో నీవు నీ ఇంటి వారు. అక్షరపు కుటుంబాలు దేవుని దగ్గర ఫైనల్గా ఏం చేయాలి? అర్పణ అర్పించాలి. కానీ అర్పింపనివ్వడు సాతానుడు. చేతులు రావు, గుప్పులు విప్పనివ్వడు. ప్రమోషన్ వచ్చింది ఏమండి, వ్యాపారంలో లాభం సంపాదించాం ఏమండి, గతంలో కన్నా ఎక్కువగా లాభం కలిగింది, కానీ ఇవ్వనివ్వడు. నువ్వు ఆశ్రదింపబడతావు, అది ఆయనకి ఇష్టం లేదు సాతాను గాడికి. నువ్వు వర్ధిల్లుతావు, సాతానికి ఇష్టం ఉండదు. నీ కుటుంబం వర్ధిల్లుతుంది, అది ఆ పనిని నువ్వు చేస్తే అన్ని మార్గాలు తెరవబడతాయి. చేయనివ్వడు ఆ పనిని. వాడు ఏం చేస్తాడు? అడ్డుపడుతూ ఉంటాడు. నీ చెయ్యి ముడుచుకుంటా తప్ప ఇవ్వాలనిపిస్తుంది కానీ ముడుచుకుంటా, కఠినపరుచుకుంటా. ఎవడు చేస్తాడు ఈ పని? అందుకే మొదట చదివించాను, సాతాను తంత్రములను మనం ఎరగను వారు. నిశ్చయించుకున్న దాని ప్రకారం మనం ఏం చేయాలి? అర్పణ అర్పించాలి. వెనుకంజు వేయకూడదు. ఒకటి దేవుడికి ఉన్న ప్రత్యేకత. మలాకీలు అంటాడు ఇచ్చి శోధించండి. ఏమన్నాడు? ఇచ్చి శోధించండి. పట్టజాలనంతగా ఇస్తా. ఎంత ఇస్తాడట? నువ్వు లెక్క పెట్టలేవు, ఇంకా రోజంతా లెక్క పెట్టినా కౌంట్ చేయలేవు, అంత అన్లిమిటెడ్ ఇస్తాడు ఆయన. విస్తారంగా ఎంత ఇస్తాడు? అన్కౌంటబుల్. నువ్వు లెక్క పెట్టలేవు. 10 మందిని సమకూర్చుకున్నా లెక్క పెట్టడానికి సమయం సరిపోదు. ఆకాశపు తూములు తెరుస్తాడంట, ఆకాశపు నిధిని తెరుస్తాడంట. ఎప్పుడు? ఇచ్చి అయ్యా నా భార్య సంగతి ఏంటి, ఎలా పోషించాలి, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని ఎలా పోషించాలయ్యా, ఏమన్నావు ఇచ్చాను, నా కష్టార్జితాను నీకు, మరి నా సంగతి ఏమిటి, నా పిల్లల సంగతి ఏమిటి, హౌస్ రెంట్ ఎవడు కడతాడు, కరెంట్ బిల్ ఎవడు కడతాడు, పాల బిల్లు ఎవడు కడతాడని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆకాశపు తూములు తెరవబడతాయి. స్తోత్రం చెప్పండి. ఇవ్వకుండా ఏమంటే మన సోదరు అయ్యగారంటే ఒక పెద్ద అయ్యగారు బాగా గడ్డి పెడితే ఆవుకి 10 లీటర్లు పాలు ఇస్తారు. గడ్డి పెట్టకుండా ఎండి గడ్డి బయట దొరికిన గడ్డి పెట్టేసి ఏమంటే పాలు పూసి తంతారు, కాలుతారు. పెద్ద అయ్యగారు చెప్పేవారు. అద్భుతం ఆ సందేశం. ఏమే బాగా పచ్చగడ్డి పెట్టామనుకోండి, ఈస్ట్ వెస్ట్లో ఉన్నవారు పెట్టినట్లు, అప్పుడు నువ్వు పాలు తీయడానికి చేయిస్తావు. ఎన్ని లీటర్లు ఇస్తారో, ఉదయం 10, సాయంత్రం 10. ఏమండి ఒకే ఆవు ఎందుకు ఇస్తుంది? ఏమండి బాగా మేపాం, అవునా? అలాగే దేవుడికి ఇచ్చి మనం శోధించు. ఆయన మాట తప్పని దేవుడు. స్తోత్రం చెప్పండి. మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు. నేను మోసం చేయొచ్చు, మరొకడు మోసం చేయొచ్చు, కానీ దేవుడు మోసం చేయడమే అసంభవం. దేవుడు మోసం చేయడు. నీ కష్టార్జితాన్ని 100 రెట్లు పెంచుతాడు. కాబట్టి సాతాను యొక్క ప్లాన్, లేకపోతే రాజు అయిన ఫరో యొక్క కుయుక్తి ఈ 4 గమనించారా? ఈ 4 విషయాలలో మనం బహు జాగ్రత్తగా ఉండగలిగితే నేనంటాను ఎంత దూరమైన మందిరానికి వెళ్ళటం ఆశీర్వాదం. ఏమే ఉత్సవం జరుపుకోవడం, కుటుంబ సమేతంగా ఎంత ఖర్చు పెట్టైనా బస్సు ఎక్కాలి, ఖర్చే, ఆటో ఎక్కాలి, ఖర్చే, ఒక వెహికల్ మీద రావాలి, పెట్రోల్ ఖర్చే. కానీ దేవుని సన్నిధికి వస్తున్నాం, నీ ప్రయాసానికి తగిన ఫలం దేవుడు ఇస్తాడు. ఏమే దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎంత దూరమైనా పర్వాలేదు, కానీ దుష్టులకు మాత్రం దూరంగా మనం ఉంటాం. ఉత్సవం ఇప్పుడు కంటోన్మెంట్ మీరు వస్తారు, ఎంతో శ్రమించి వస్తారు, కానీ దానికి తగిన ఫలం ఉంటుంది. ఏమే చాలా దూరమే, ఒక 10 కిలోమీటర్లు ఉండొచ్చు బహుశా, అయినను దేవుడు తన కనికరాన్ని మన పట్ల కనుపరుస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుదాం, ఫలిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. పెద్దమ్మ గారు ఉన్నారు మన మధ్య, ముందుకు రావాల్సిందిగా అమ్మగారిని వేడుకుంటున్నాను. కళ్ళు పొందామండి. 1 నిమిషం స్వపరీక్ష చేసుకుందాం. దేవుని సంగమా, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసత్వం అనుభవించిన తరువాత మోషే అహరోనుల ద్వారా